సార్, మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి కవితను థర్డ్ డిగ్రీ పేరుతో ఈడీ అధికారులు చిత్రహింసలు పెడుతున్నారని, వాళ్ళు పెడుతున్నటువంటి చిత్రహింసలకు కవిత కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, అసలు నిజంగా ఈడీ అధికారులు కవిత మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఆ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? సో ఆ వార్తలో వాస్తవం అయితే ఉందని మనం అనుకోవాలి. ఎందుకనంటే ఆవిడ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు, రిట్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో చాలా క్లియర్గా నా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. గతంలో చందన్ కృష్ణ చందన్ శేఖర్ అతను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నాడు. అతని మీద కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించి అప్రూవ్డ్ గా మార్చారు. సో అలాగే అప్రూవ్డ్ గా మారి మాగుంట రాఘవరెడ్డి అప్రూవ్డ్ గా మారారు, చరచంద్రారెడ్డి అప్రూవ్డ్ గా మారారు. మనం వాళ్ళ వాంగ్మూలం కూడా ఇచ్చారు అప్రూవ్డ్ గా మారి. అలాగే బుచ్చిబాబు ఆడిటర్, వీళ్ళందరూ వాంగ్మూలం మొత్తం కూడా వాళ్ళు థర్డ్ డిగ్రీ ప్రయోగించే వాంగ్మూలాలు తీస్తున్నారు. అప్రూవ్డ్ గా మారడం వెనక కూడా థర్డ్ డిగ్రీ ఉంది అని చెప్పి ఆ పిటిషన్ లో పొందువచ్చారు ఎవరు, కవిత. కాబట్టి థర్డ్ డిగ్రీ తన మీద కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని చెప్పి కూడా దాంట్లో మెన్షన్ చేశారు. అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టే కదా, అది మనం చెప్పడం కాదు. ఆన్ పేపర్ సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి రిట్ పిటిషన్ లోనే క్లియర్ గా కవిత మెన్షన్ చేశారు. కవిత తరపు అడ్వకేట్ మెన్షన్ చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అది విచారణకి రాబోతుంది. దాంట్లో ప్రధానంగా మెన్షన్ చేసినటువంటి అంశాలు ఏంటంటే, మహిళలకి ప్రత్యేకమైనటువంటి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి, ఆ వాటికి విరుద్ధంగా ఈ విచారణ జరుగుతుంది అనేది ఒకటి. ప్లస్ ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేసి విచారిస్తున్నారు అనేటువంటిది ఇంకొక అంశాన్ని దాంట్లో ప్రస్తావించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎందుకు ప్రస్తావించారంటే, ఆల్రెడీ గతంలో ఈడీ విచారించింది దాదాపు 7 గంటల పాటు ఒకసారి, ఇంకోసారి ఏమో 6 గంటల పాటు ఒకసారి. అప్పుడు కూడా బయటకు వచ్చి విచారణ పేరుతో అడగోలు ప్రశ్నలు, వర్షం నా మీద కురిపిస్తూ ఉన్నారు, ప్రశ్నల వర్షం అంటూ కూడా ఆవిడ మీడియా ముందు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అవును. సో అప్పుడు ఆ 2 సార్లు కూడా ఏమి విచారించారు, విచారించినా కానీ ఎలాంటి ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా కూడా ఇప్పుడు మళ్ళా విచారిస్తున్నారు. అప్పుడు 2 సార్లు విచారించిన తర్వాత కూడా నిందితురాలే అని చెప్పి చెప్పారు. ఆవిడ అనుమానితురాలే అని కూడా చెప్పలేదు, నిందితురాలేనే చెప్పారు. నిందితురాలని అప్పుడు చెప్పినటువంటి ఈడీ మళ్ళా ఇప్పుడు నన్ను ఎందుకు విచారిస్తుంది? ఇది కేవలం ప్యూర్ గా పొలిటికల్ మోటివేటెడ్ కేసు. కానీ ఈడీ అధికారులు ఏమో అసలు మేము కవితను అడిగినటువంటి ప్రశ్నలకి కవిత దగ్గర నుంచి అసలు సమాధానాలు లేవు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇటువంటి సమాధానాలు వస్తున్నాయి అంటూ కూడా ఒక వార్త అయితే బయటకు వచ్చింది. అంటే ఈడీ వర్షన్ ఒకలా ఉందని, కవిత వర్షన్ మరోలా ఉందని కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది సార్ కేసులో? సో ఇక్కడ భిన్నమైనటువంటి వర్షన్లు ఉండబట్టే ఇప్పుడు అది ఒక పెద్ద న్యూస్ లాగా మారిపోయింది జాతీయ స్థాయిలో. అప్పుడు కవిత చెప్తున్న దాని ప్రకారం ఏంటి, ఆధారాలు లేవు, నేను నిందితురాలని చెప్పి ఈడీ చెప్పింది. ప్లస్ సుప్రీంకోర్టులో అప్పుడు పిటిషన్ వేసినప్పుడు మేము అరెస్ట్ చేయమని చెప్పి చెప్పారు, కానీ ఇప్పుడు అరెస్ట్ చేశారు, అది కోర్టు ధిక్కరణ కింద వస్తుంది కదా అనేది ఒకటి. ఇప్పుడు దాన్ని ఆ పిటిషన్ ఉపసంహరించుకొని మళ్ళీ ఇప్పుడు కొత్త పిటిషన్ వేశారు, థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ద్వారా అప్రూవ్డ్ గా మార్చాలను లేదా వాంగ్మూలం ఇప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్యూర్ గా పొలిటికల్ మోటివేటెడ్ కేసు. నరేంద్ర మోడీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ తోటి అలయన్స్ పెట్టుకోలేదని చేస్తున్నటువంటి ఒక జిమ్మిక్ ఇది ఒక కేసు, పొలిటికల్ మోటివేటెడ్ కేసు. నరేంద్ర మోడీ ఆదేశాల మేరకే ఈ కేసు నడుస్తుందని చెప్పి ఆమె పిటిషన్ లో క్లియర్ గా సుప్రీంకోర్టుకి రాసి పంపించారు, పిటిషన్ వేశారు. అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్ట ఇప్పుడు ప్రయోగించినట్టు ఆవిడే చెప్తున్నారు. అసలు ఎందుకు సార్ ఈడీ అధికారులు కవిత మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళ ప్రశ్నలకు కవిత సహకరించట్లేదా? ఆ వార్తల్లో వాస్తవం ఉందా? అంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని ప్రతి ప్రశ్నకు అదే సమాధానం చెప్తుంది. ఆవిడ తరపు లాయర్ అదే సమాధానం చెప్పమని పంపించారు. సో ఈవిడ అదే స్క్రీన్ ప్లే, అదే డైరెక్షన్ అక్కడ చేస్తూ ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకు నిజంగా కవిత మీద ఈడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అంటే ఏం చెప్తారు? సో ఒకటేంటంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించారా లేదా అనేది మనం నిర్ధారించడం కన్నా కూడా ఇప్పుడు ఆమెమో థర్డ్ డిగ్రీ ప్రయోగించామని చెప్పుకుంటున్నారు. ఈడీ వాళ్ళు ఏమంటున్నారు, ఆమె అసలు కోఆపరేట్ చేయట్లేదు, మేము అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్పట్లేదు అని చెప్పి ఈడీ అధికారులు చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఆవిడేంటి, నేను కోఆపరేట్ చేస్తున్నాను,
నన్ను కావాలని థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాళ్ళకి కావాల్సినటువంటి సమాధానం రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఆవిడ పిటిషన్ వేశారు. సాధారణంగా ఏంటంటే ఈడీకి సంబంధించినటువంటి అధికారులు కానీ సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు కానీ విచారణ సందర్భంగా థర్డ్ డిగ్రీ అనేది చాలా రేర్గా ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. ఇరిటేషన్ చేస్తారు, ఇరిటేషన్ తీసుకొచ్చేలా కొన్ని చేస్తూ ఉంటారు. ఉదాహరణకి నేను ఒకటి సింపుల్ గా చెప్తాను. వాన్పిక్ కేసులో అనేక మంది అరెస్ట్ అయ్యారు. వాళ్ళు అరెస్ట్ అయినటువంటి ఒక పారిశ్రామికవేత్తకు సంబంధించి ఒక సిబిఐలో ఉన్నటువంటి ఒక పోలీస్, ఒక సిబిఐ విచారణ అధికారి ఒక అతను అప్పట్లో నాకు పంచుకున్నటువంటి ఆ ఎపిసోడ్ని నేను మెన్షన్ చేస్తా. అప్పుడు అతను పెద్ద వ్యక్తి, పారిశ్రామికవేత్త, వాన్పిక్ కేసులో అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లో సిబిఐ ఆఫీసులో విచారణ చేస్తున్నారు. విచారణ సందర్భంగా నైట్ మొత్తం విచారణ చేస్తున్నారు, కానీ ఆయన కోఆపరేట్ చేయట్లేదు, చెప్పట్లేదు. సో దాంతో వాళ్ళు ఏం చేశారు, ఆయన బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్ తాళం బయట వేసేసారు. తాళం అంటే గడిపెట్టేశారు. గడిపెట్టేశారని వీళ్ళు చెప్పారు నాకు. ఆ పోలీసు విచారణ తర్వాత చాలా రోజుల తర్వాత మామూలుగా కలిసినప్పుడు సంభాషణలో చెప్పారు. తలుపేసిన తర్వాత దాదాపు గంట తర్వాత ఈ తలుపు తీస్తే అప్పుడు బయటకు వచ్చి ఏంటి తలుపేశారు అని చెప్పి ఆయన అడిగితే, ఏమో సార్ ఎల్లబడిందో తెలియదు, ఎవరు వేశారు అని చెప్పి వీళ్ళు అంటే అప్పుడు ఆయన ఇరిటేషన్ ఫీల్ అయ్యారు. ఆ ఇరిటేషన్ ఫీల్ అయినప్పుడు ఈయన ఇన్వెస్టిగేషన్ లో కూర్చోబెట్టారు ఇంట్రాగేషన్ చేయడానికి. అంటే ఇరిటేషన్ లో నిజాలు చెప్తారు అనేది అలాంటివి చేస్తారు తప్పితే మీకు థర్డ్ డిగ్రీ అంటే లాఠీ పట్టుకొని కొట్టడాలు సినిమాలో చూపించినట్టు అలాంటివి ఉండకపోవచ్చు. అంటే విచారణ సమయంలో ఈడీ అధికారులు ఖచ్చితంగా వీడియోని అయితే రికార్డ్ చేస్తారు కాబట్టి అసలు థర్డ్ డిగ్రీ చేయడానికి అవకాశం ఉంటుందంటారా? ఆ పరిస్థితులు ఉంటాయా? ఆల్మోస్ట్ ఇప్పుడు అడ్వకేట్ ఉంటాడు, వాళ్ళ అడ్వకేట్ సమక్షంలో విచారణ చేయాలనేది అప్పట్లో ఒక కండిషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు లేనట్టుంది ఆ కండిషన్. ఆ పిటిషన్ కూడా విత్డ్రా చేసుకున్నారు కదా. కాదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి అనుమతులు పొందింది కవిత, తన కుమారుడు, తన తల్లి రోజు కలిసి మాట్లాడుకునే వెసులుబాటు, తన కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడుకునేటువంటి వెసులుబాటు సాయంత్రం 6 నుంచి 7 దాకా ఇవ్వాలంటే దానికి కోర్టు అనుమతించినటువంటి క్రమంలో అలాంటి వెసులుబాటు, తర్వాత ఇంటి నుంచి భోజనం, ఇవన్నీ కూడా వెసులుబాట్లు పొందుతున్నారు. సో ఇలాంటి సమయంలో సుకేష్ చంద్రశేఖర్ మళ్ళీ ఒక లెటర్ రాసి తిహార్ క్లబ్ లోకి వెల్కమ్ అని చెప్పి ఆయన ఒక లెటర్ రాశారు కవితకి. మనం రండి, మనం మాట్లాడుకుందాం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎలా జరిగిందో మొత్తం మనం మాట్లాడుకోవచ్చు, మనందరం వర్చువల్ మీటింగ్ లో మాట్లాడుకోవచ్చు ఈడీ అధికారులు ఎదుట అని చెప్పి ఆయన ఒక లెటర్ రాయడం జరిగింది. ఈ లోపు ఏంటి, ఒక కీలకమైనటువంటి మలుపు ఏంటి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కేసును విచారిస్తున్నటువంటి జడ్జి బదిలీ అయిపోయారు. బదిలీ అయిన వెంటనే జరిగినటువంటి పరిణామం ఏంటి, అది యాదృచ్ఛికమా లేకపోతే ఏందో తెలియదు. ఆయన బోయినపల్లి అభిషేక్ కి బెయిల్ వచ్చింది. బెయిల్ పొందాడు ఆయన. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏమన్నా చక్రం తిప్పారా వీళ్ళు, లైజనింగ్ చేసి కల్లగుంట ఫ్యామిలీ అనేటువంటి అనుమానం కూడా ఒకటి వస్తుంది. ఇంకొక వైపు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మరి ఆ పిటిషన్ విచారించిన తర్వాత హైకోర్టులో సుప్రీంకోర్టులో కనుక బెయిల్ వచ్చి విచారణ ఆపేసి బెయిల్ ఇవ్వమని చెప్పారనుకో, కేసు వీగిపోయేటువంటి అవకాశం ఉంది. అది అప్పుడు మనం ప్యూర్గా ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కలిసి చేసింది అని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు అయితే ఆ థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని చెప్పి ఆమె పిటిషన్ వేయటం జరిగింది. సో మలుపులు కూడా చాలా తిరిగినాయి. గత 2 రోజుల నుంచి అనేకమైనటువంటి మలుపులు తిరిగినాయి. జడ్జి బదిలీ కావటం, బదిలీ అయినట్టు బోయినపల్లి అభిషేక్కి బెయిల్ రావడం, ఇవన్నీ చూస్తుంటే కవితకి సుప్రీంకోర్టులో ఏమైనా వెసులుబాటు కలిగే అవకాశం ఉందా అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.